మిత్రమా, అమ్మ తర్వాతే ఎవ్వరైనా అస్సలు కాదు అని అనను. కానీ పెళ్ళయ్యాక కూడా చాలామంది అమ్మని అడిగి చెప్తా, అడిగి చేస్తా అంటారు. కొన్నిసార్లు చాలా హట్టింగా అనిపిస్తుందది. నిజానికి భార్య భర్త ఎవరికి వారే మిత్రమా. ఆయనకి నేనంటే ఎక్కువగా ఇష్టమని ఫీల్ అవుతుంది భార్య. నా భార్యకి నేనంటే ఇష్టమని గర్వం భర్తకి. ఆ ఫీలింగ్, ఈ గర్వం, ఈ రెండు బంధాన్ని నిలబడతాయి మిత్రమా. అది సన్నగిల్లకుండా చూసుకునే బాధ్యత ఆ ఇద్దరిదే. అమ్మకు చెప్పండి, తప్పులేదు. కానీ అమ్మ దగ్గరున్నప్పుడు, అమ్మకి మీ పార్ట్నర్ పక్కన ఉన్నప్పుడు, మీ పార్ట్నర్కి అమ్మకు ముందు చెప్తే తెలియనీకండి. మీ పార్ట్నర్కి ముందు చెప్తే ఎవ్వరికీ చెప్పలేదు, నీకే ముందు చెప్పని మెన్షన్ చేయండి. ఇక తెలియనట్లు ఉండడం వాళ్ళ వంతు అవుతుంది మిత్రమా. కాదంటారా? గుర్తుపెట్టుకో మిత్రమా, పడక సుఖం ఇచ్చేది ఆడదే, తెగిస్తే పాడి ఎక్కించేది ఆడదే. మనిషి విలువ ప్రాణం ఉండగానే తెలుసుకోండి. ఎందుకంటే ఒక్కసారి దూరమైతే అది ఎప్పటికీ వచ్చే అవకాశం అస్సలు ఉండదు మిత్రమా. అర్థమైందనుకుంటా. ఆశపడి మనకు కావాల్సింది దొరక్క బాధపడటం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దాన్ని మించిన ఆనందం వేరొకటి ఉండదు మిత్రమా. ఒకటి గుర్తుంచుకుంటావా మిత్రమా, కష్టపడకుండా వచ్చింది ఎప్పటికీ నిలవదు. కష్టపడు. ఈ రోజుల్లో స్నేహితులైనా, లవరైనా, బంధువులైనా, ఆఖరికి నిన్ను కని పెంచిన తల్లిదండ్రులైనా డబ్బు లేకుండా నీకు ఎవ్వరు కూడా విలువనివ్వరు మిత్రమా. నీకు ఓడిపోవడంలో అనుభవం వచ్చిందంటే గెలుపుకి చాలా దగ్గరలో ఉన్నామని అర్థం. మీరు ఎవరినైనా ఎంత ప్రాణంలా ప్రేమించినా, ఎంతలా ఆరాధించినా కొన్ని బంధాలు ఎప్పటికీ మనవు కాలే మిత్రమా, మనతో ఉండవు. ఎక్కువ ప్రేమ చూపించేవారే తక్కువగా మిగిలిపోతారు మిత్రమా. ఒక్క విషయం గుర్తుంచుకో మిత్రమా, ఎప్పుడు కూడా జీవితం అనేది దేవుడిచ్చిన ఒక వరం. సమస్యలను ఎదుర్కోవాలి కానీ ఓడిపోకూడదు, భయపడకూడదు. కష్టాలు వచ్చాయని అస్సలు భయపడద్దు. కష్టాన్ని భరిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది మిత్రమా. ఇల్లు బాగుండాలంటే బాధ్యత గల తండ్రి లేదా తల్లి లేదా కొడుకు ఉండాలి. సమాజం బాగుండాలంటే బలమైన నాయకుడు ఉండాలి. మనం బాగుండాలంటే మంచి స్నేహితుడు ఉండాలి మిత్రమా. ఒక తెలివైన స్త్రీ ఎవరినైనా ఇష్టపడిన విషయం మగాడికి చెప్పదు. అది ఏ బంధమైనా కానీ, ఒక నీవు ఇష్టపడి వదిలేసిన విషయమైనా అస్సలు చెప్పదు. తనలోనే అంతమైపోవలసిందే. ఒక తెలివైన స్త్రీ తన భక్తికి అస్సలు ఏది చెప్పదు. ఒక స్త్రీ తన మనసులో ఉన్న కోరికలు, ఇష్టాలు మగాడికి వెంటనే చెప్పదు. చాలా సమయం తీసుకుంటుంది. ఎందుకంటే కొంతమందికి నగలంటే ఇష్టం, కొంతమందికి బట్టలంటే ఇష్టం, కొంతమందికి తిండంటే ఇష్టం, కొంతమందికి వస్తువులపై మోజు ఎక్కువగా ఉంటుంది మిత్రమా, అందుకే చెప్పదు. కొంతమందికి లైంగిక విషయాల గురించి, యుక్త వయసులో కలిగే ప్రేమ కోరికల వంటి సంబంధాల గురించి పెళ్ళైన భర్తకి చెప్పరు. చాలా వరకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు మిత్రమా. ఒక తెలివైన స్త్రీ తన ఆర్థిక సమస్యల గురించి చెప్పరు. అలాగే వ్యక్తిగత సమస్యలు కూడా ఒక మగవాడికి అస్సలు చెప్పరు. ఆరోగ్య సమస్యల గురించి కూడా ఇతరులతో అస్సలు పంచుకోరు మిత్రమా. ఒక తెలివైన స్త్రీ రహస్యాలను గోప్యంగా ఉంచుతారు. ఎందుకంటే అపనమ్మకం కలిగే అవకాశం ఉంటుంది. తను తెలివైనదని ఒప్పుకోదు. ఎప్పుడైతే నమ్మకం ఏర్పడుతుందో, బంధం గట్టిపడుతుందో అప్పుడు మగాడికి తన రహస్యాలన్నీ కూడా చెప్తుంది. మిత్రమా, ఓ మగాడు దగ్గరైనా తేడా వస్తే మాత్రం తాట తీస్తారు. జాగ్రత్త సుమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, ఎలాంటి స్త్రీలు పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అవసరం లేకపోయినా మగవారితో మాట్లాడే స్త్రీలు, వీధుల్లో నడుస్తూ ఎవరైనా తమను చూస్తున్నారా లేదని పక్కచూపులు చూసే స్త్రీలు, పరాయి పురుషులతో ప్రేమ మరియు
శృంగారం గురించి ఎక్కువగా మాట్లాడే స్త్రీలు, భర్తల చేత ద్వేషింపబడుతూ వారి ప్రేమానురాగాలకి దూరంగా ఉండే స్త్రీలు, ఇంట్లో వారి మాటలు వినకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయి ఒంటరిగా బ్రతికే స్త్రీలు, భర్తను వదిలి దూరంగా ఉండే స్త్రీలు, మరియు భర్తను కోల్పోయి వితంతువులుగా మారే స్త్రీలు, సంతానం లేకుండా మరియు ఏ తోడు లేకుండా ఒంటరిగా బ్రతికే స్త్రీలు, వ్యసనపరులై తమను పట్టించుకునే భర్తలు, అలాంటి స్త్రీలు, సంపాదన లేకుండా అసమర్థులైన భర్తలను కలిగి ఉండే స్త్రీలు, భర్త మంచివాడైనప్పటికీ కూడా అతన్ని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నట్టు నటిస్తూ అతన్ని ద్వేషించే స్త్రీలు, ఎక్కువగా పరపురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉంటారు. ఇలాంటి స్త్రీల వ్యామోహంలో పడకుండా పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి మిత్రమా. అర్థమైందనుకుంటా.